హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ట్స్ ఆఫ్ ఇండియన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే డ్రాయింగ్ చేయడానికి వచ్చాం, సింపుల్గా, స్వీట్ అండ్ సింపుల్. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. మా ఇప్పుడు డ్రాయింగ్ అయిపోయేది అదే. నేనైతే డ్రాయింగ్ అయితే స్టార్ట్ చేసిన. సో ఫస్ట్ అయితే పెన్సిల్తోని అవుట్లైన్ చేసి లైట్గా వేసాను. వేసేసి దాని నుంచి లైట్గా షేడింగ్ అయితే చేశాను. ఫస్ట్ అయితే దాని చుట్టూ బార్డర్ సర్కిల్స్ లాంటివి చిన్న చిన్నవి వేసాను. సో నేనైతే అక్కడ కూర్చొని ఇక చేస్తుంటే అందరూ వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అందరూ చూస్తూనే ఉన్నారు, ఏం వేస్తున్నారు ఏంటిదని. సో నేనైతే షేడింగ్ అయితే విత్ నార్మల్ పెన్సిల్తోనే వేసాను. సో నార్మల్ పెన్సిల్ విత్ టూల్స్, ఎలక్ట్రిక్ ఎరేజర్, మోనో జీరో ఎరేజర్, క్లే ఎరేజర్ అండ్ బ్లెండింగ్ టూల్, ఒక నార్మల్ ఎరేజర్స్, వీటితోనైతే డ్రాయింగ్ అయితే వేసాను. సో ఇది డ్రాయింగ్ అయితే అన్నారు, స్కెచ్ అంటారు, ఎందుకంటే లైవ్లో చూసి వేస్తాను కాబట్టి దాన్ని స్కెచ్. సో నేనైతే చిన్నపాటి స్కెచ్ చేశాను. ఇది ఎక్కడ ప్లేస్ అంటే మా మెట్టుగుట్ట, మడికొండ మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి మీద గుట్ట పైన. సో గుట్ట పైన నుంచి గుడి పక్కకి కూర్చొని అక్కడ నాకు మెట్టు గుట్ట కనబడుతుంది, ఆ గుట్టలు రెండు డ్రా చేశాను అన్నట్టు. సో అవుట్లైన్ అయితే కంప్లీట్ అయింది. అవుట్లైన్ కంప్లీట్ అయినాక పెన్సిల్తోనే మళ్ళీ ఈ షేడింగ్ అయితే చేశానట్టు. ఫస్ట్ అయితే హ్యాచింగ్ ప్రాసెస్తో హ్యాచింగ్ చేసేసి దాని నుంచి బ్లెండింగ్ అయితే కంప్లీట్ చేశాను. సో బ్లెండింగ్ కంప్లీట్ చేసినాక సో హ్యాచింగ్ అయితే చూసారు కదా, క్రాస్ హ్యాచింగ్ అయితే వేసిన అన్నట్టు. వేసినాక దాని తర్వాత బ్లెండింగ్తో సర్క్యులర్ బ్లెండింగ్ చేసాను. సో లైన్స్ అనేది మనకి నీట్గా ఉంటుంది, ఎక్కువ పెన్సిల్ లైన్స్ అయితే కనబడేది. సో వేసినాక దాని నుంచి ఇక డార్క్ ఇక్కడిక్కడ డార్క్ షేడ్ కనబడుతున్నాయి, అక్కడక్కడ డార్క్ షేడ్స్ అయితే వేసాను. వేసినాక దాని నుంచి హైలైట్స్ అయితే డ్రా చేసాను, హైలైట్స్. సో షేడింగ్ అయితే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయింది. సో అన్నయ్య వాళ్ళు పక్కకి వచ్చేటోళ్ళు అయితే అన్నయ్య డ్రాయింగ్ చూస్తా అంటే తీసుకున్నాడు. సో అవి నా డ్రాయింగ్స్ అయితే చూస్తా అన్నారు అన్నయ్య వాళ్ళు అయితే. సో షేడింగ్ అయితే చూసారా, ప్రాపర్ షేడింగ్ అయితే వచ్చిండే, హైలైట్ షేడింగ్ అయితే అయింది. సో మీరు కూడా ఇలాంటి డ్రాయింగ్స్ నేర్చుకోవాలనుకుంటారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో ఇన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ట్స్ ఆఫ్ ఇండియన్. సో అవైతే షేడింగ్ అలా హైలైట్గా కనబడుతున్నాయి. సో అదైతే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయింది. దాని కింద చిన్న చిన్న ట్రీస్ ఉండే, సో ఆ ట్రీస్ అయితే చిన్నగా కనపడలే. సో దాన్ని అయితే నార్మల్గా షేడ్ అయితే వేసాను. సో నేను వేస్తుంటే ఇక అన్నయ్య వాళ్ళు ఎట్లా వేస్తులని చూస్తాను. అన్నయ్య ఏమో నేను చిన్నప్పుడు ఇలాంటివి వేసిన అన్నాడు. సో ఆ టూల్స్ ఎట్లా వాడుతున్నాయి ఏంటంటే ఆ బ్లెండింగ్ టూల్ గురించి చెప్పాను అంటూ. సో పెన్సిల్ కనపడకుండా షేడ్ చేయడానికి పెన్సిల్కి అది బ్లెండింగ్ టూల్ అయితే చేశాను. సో బ్లెండ్ చేస్తే షేడ్ అనేది మంచిగా హైలైట్ కనబడుతుందని అన్ని వాళ్ళకి చెప్తుంటే లిండు. సో అది డ్రాయింగ్ ఎలా వేసాను ఏంటిదంటే సేమ్ ఇవే టూల్స్తోనే వేసాను. సో ఇవి అయితే డ్రాయింగ్, సో పెన్సిల్ డ్రాయింగ్ ఇది. సో ఇదైతే అట్నే షేడింగ్తో వేసినా అని చెప్తున్నా. సో నాతో పాటు అయితే శ్రీనివాస్ వచ్చాడు, మా ఫ్రెండ్, ఎండికే గ్యాంగ్ షూ అయితే వచ్చాడు. సో వాడైతే షూట్ చేసిండు. సో డ్రాయింగ్ అయితే కంప్లీట్ అయింది. కంప్లీట్ అయినాక దాని మీద శ్రీ మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి మడికొండ అని రాసేసి కంప్లీట్ చేసి సో గుడిలోకి అయితే ఇక మళ్ళీ వెళ్ళాను. సో सर्वलिंगं स्थापयति भानुमन्त्रं पवित्रं
नमस्करोमि रक्षान् धारयामि तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् सकलफलावाप्तिरस्तु ओम 100 రూపాయలు ఇంతమంది గీసింది. ఎలా ఉందన్న చాలా బాగుంది. జరిగి చెప్పచ్చుగా. నైస్. మన వెయ్యి స్తంభాల గుళ్ళది గీసినాడు సైడ్ పిల్లర్ సైడ్ పిల్లర్. ఇది అంతకుముందు మన ఏంటి భద్రకాళి టెంపుల్ లో గీసాను. సద్గురు మహారాష్ట్ర ఒకసారి పోవాలి. ఏదో ఫోటో ఫస్ట్ అమ్మదా? అమ్మది బుక్ అప్పుడు కొత్త బుక్ వెరీ గుడ్. నువ్వు మా ఫ్రెండ్ కుదిరినట్టు ఉందిగా. ప్లస్ జగ్గు. ఇదెవరు? జోకర్. జోకర్ ఏనా? సినిమా యాక్టర్, ఒక క్యారెక్టర్. ప్రాక్టీస్ పులియా? పులి కళ్ళు. సూపర్ సూపర్. పూర్తి కాలేదు. పూర్తిగా టైం పడుతుంది ఒక్కొక్కదానికి వేయాలంటే. ఇందులో ఉంది. 4-5 hours పడుతుంది ఒక్కొక్కటి వేయాలి. కవర్ చేసినావా? ఇది చిన్న చిన్న పెయింటింగ్స్. ఓకే ఓకే. మనం మెట్టి కుట్టది నాకు ఇస్తానుగా. ఎవరి అమ్మాయి? సినిమా యాక్టర్ ఎవరు? సీత. సీతారామన్. ఓకే ఓకే. సినిమా యాక్టర్. ఎక్స్ప్రెషన్స్ వేరే వస్తున్నాయి. అది పంచి పడుకున్నట్టే ఉంది. ఓల్డ్ మ్యాన్. గూగుల్ ఫోటోస్ ఇవన్నీ గూగుల్ ఫోటోస్. బాగుంది. ఇది ఒక బ్లూ పెన్. అచ్చా ఆమె ఉంది కదా. ఏమనే ఎలా తెలుసా? అవును కదా, ఇది బాగుంది. బ్లూ పెన్ ఇది చాలా బాగుంది. మొత్తం బ్లూ పెన్. పెన్సిల్ వాళ్ళే. ఇదంతా దీనికి సపరేట్గా ఒక పేపర్ ఉంటుందా ఇట్లా? ఇంకా వేయాలి కదా. ఇది వేరే సపరేట్ పేపర్స్. అవి బుక్. ఓకే ఓకే. రైట్. పటఫోడేమో. ఓం నమ శివాయ.